హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మీరు అప్లికేషన్ పెట్టుకునే ముందు ఖచ్చితంగా ఈ వీడియో చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకున్నటువంటి కంప్లీట్ డౌట్స్ని క్లారిఫై చేయడంతో పాటు మీకు బెస్ట్ జాబ్స్ వచ్చే విధంగా ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే మేము మీకు 499 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో ఒక మెగా కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ కోర్సులో మీకు వీడియో క్లాసెస్తో పాటు 20,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించి 1997 నుంచి రీసెంట్గా జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా ఈ 20,000 ప్లస్ బిట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఫర్ బోత్ క్యాండిడేట్స్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్, రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, అలాగే రైల్వే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో నేను మీకు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ యాప్ లింక్ పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి 23rd January నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు మంచి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్గా మనకి 14 జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి ఈ గ్రూప్ డిలో. అయితే మీరు ఏ జాబ్ రోల్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదా సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు ఆ జాబ్స్ వచ్చిన తర్వాత మీకు లైఫ్ లాంగ్ మీరు అదే జాబ్లో చేయాలి కాబట్టి వర్క్ అనేది. సో మీకు ఎటువంటి ప్రెషర్ అనేది లేకుండా లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటూ మీరు ఒక మంచి బ్యాలెన్స్డ్ లైఫ్ని చేసుకునే విధంగా మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చినట్లయితే మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ యొక్క లైఫ్ అనేది ఈ గ్రూప్ డి జాబ్ పరంగా చాలా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మనం చూద్దాము. ఇదే వీడియోలో ఇప్పుడే నేను మీకు అమ్మాయిలకి, ముఖ్యంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఈ గ్రూప్ డి జాబ్స్లో ఏవి బెస్ట్ జాబ్స్ అనేవి కూడా చెప్తాను. కాబట్టి వారు కూడా ఖచ్చితంగా చూసి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నేను చెప్తున్నటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్లో వాటి యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూకి సంబంధించి, అంటే మనకి వర్క్షాప్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఇవి మనకి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ జాబ్స్కి సంబంధించి నైట్ డ్యూటీ ఉందా లేదా, సండే ఆఫ్స్ ఉన్నాయా లేదా, ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా నేను మీకు ఇదే వీడియోలో చెప్తాను. సో దట్ మీకు ఏ జాబ్ బెస్ట్ అనేది మీకు మీరే అనాలిసిస్ చేసుకోగలుగుతారనమాట. సో ఇక్కడ మనకి వర్క్షాప్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా మనకి 2587 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి ఈ జాబ్కి నైట్ డ్యూటీ ఉంటుందా అంటే నైట్ డ్యూటీ అయితే ఉండదు. అండ్ దీంతోపాటు సండే ఆఫ్స్ ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ కూడా ఇస్తారు. అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ చూసుకుంటే ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే ఇవ్వరనమాట. తర్వాత మనకి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్కి సంబంధించి చూసుకుంటే మెకానికల్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి టోటల్గా మనకి 420 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ కూడా ఎటువంటి నైట్ డ్యూటీ లేదు, సండే ఆఫ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అయితే ఉంటాయి. అలాగే ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే ఉండవన్నమాట ఈ జాబ్కి సంబంధించి. ఓకే, తర్వాత అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద మనకి టోటల్గా 950 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి నైట్ డ్యూటీస్ ఉండవండి, ఓన్లీ మార్నింగ్ డ్యూటీసే ఉంటాయి. సండే ఆఫ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అయితే ఉంటాయి. ఎటువంటి ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే ఉండవు. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి వర్క్షాప్ డిపార్ట్మెంట్లో మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 624 పోస్టులు ఉన్నాయి. ఎటువంటి నైట్ డ్యూటీస్ ఉండవు. సండే ఆఫ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అయితే ఉంటాయి. ఎటువంటి ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే ఉండవు. తర్వాత మనకి ఇక్కడ అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్కి సంబంధించి మెకానికల్ డిపార్ట్మెంట్లో 3077 పోస్టులు ఉన్నాయి. ఎటువంటి నైట్ షిఫ్ట్లు అయితే ఉండవు. సండే ఆఫ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ అయితే ఉంటాయి. ఎటువంటి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఉండవన్నమాట. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ 5 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 5 పోస్టులు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తాయండి. ఎందుకంటే ఫిమేల్ క్యాండిడేట్స్ నైట్ డ్యూటీ చేయాలి అంటే వాళ్ళు కొంచెం భయపడతారు. నైట్ ఆఫీస్కి వెళ్ళాలి, అలాగే నైట్ వాళ్ళు వర్క్ చేయాలి అంటే
భయపడతారు కాబట్టి సో అమ్మాయిలకి ఈ టాప్ 5 జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, అసిస్టెంట్ వర్క్ షాపు, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్, అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ కి సంబంధించి ఈ 5 జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఈ టాప్ 5 జాబ్ రోల్స్ ని ఫస్ట్ ప్రిఫరెన్సెస్ గా మీరు పెట్టుకోండి. ఆ తర్వాతే మీరు నెక్స్ట్ జాబ్స్ కి సంబంధించి ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోండి. తర్వాత మనకి పాయింట్స్ మ్యాన్ బి అని చెప్పేసి ఉందండి. ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. 5058 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి నైట్ షిఫ్ట్ ఉంటుందండి. ఓకే, నైట్ డ్యూటీ ఉంటుంది. సో మీరు నైట్ టైంలో పని చేయాలి. వీక్ ఆఫ్స్ మాత్రమే మీకు దీనికి సంబంధించి ఉంటాయన్నమాట. ఓన్లీ ఎన్డీఏ మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా అలవెన్సెస్ అయితే మీకు అలవెన్సెస్ కింద ఇస్తారు. సో పైన టాప్ 5 జాబ్స్కి ఏమో ఎటువంటి అలవెన్సెస్ ఉండవు, కానీ పాయింట్స్ మెన్ బికి సంబంధించి మీకు అలవెన్సెస్ కూడా కావాలి అనుకుంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే మాకు నైట్ డ్యూటీ ఉన్నా పర్వాలేదు అప్లై చేసుకుంటాం అనుకుంటే వీటికి మీరు ఈ జాబ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదా సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్కి సంబంధించి ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ కింద 2012 వేకెన్సీస్ ఉన్నాయి. నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఎన్డీఏ అలవెన్సెస్ మాత్రమే మనకి పే చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించి 744 పోస్టులు ఉన్నాయి. నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ ఉంటాయన్నమాట. ఎన్డీఏ అండ్ రిస్క్ అలవెన్సెస్ అయితే మీకు పే చేయడం జరుగుతుంది. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద 1041 పోస్టులు ఉన్నాయి. నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఓన్లీ ఎన్డీఏ అలవెన్సెస్ అయితే మీకు పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్డీఏ అంటే నైట్ డ్యూటీ అలవెన్సెస్ అండి. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నైట్ డ్యూటీ అలవెన్సెస్ అనమాట. ఎన్డీఏ అంటే నైట్ డ్యూటీ అలవెన్సెస్ అని చెప్పేసి మీనింగ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రిడ్జ్ కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 301 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఎన్డీఏ ఓకే, నైట్ డ్యూటీ అలవెన్సెస్ తో పాటు రిస్క్ అలవెన్సెస్ కూడా మీకు పే చేస్తారు. తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టీఆర్డీ ఎలక్ట్రికల్ కి సంబంధించి 1381 పోస్టులు ఉన్నాయి ఈ జాబ్ కి సంబంధించి. అంటే ఇవన్నీ కూడా ఓవరాల్ గా అన్ని జోన్స్ కలిపి. సో దీనికి నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ మాత్రమే ఉంటాయి. ఎన్డీఏ అండ్ రిస్క్ అలవెన్సెస్ అయితే పే చేస్తారు. ఇంకా అసిస్టెంట్ పీవేకి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకి 247 పోస్టులు ఉన్నాయి. దీనికి నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఓన్లీ ఎన్డీఏ అలాగే రిస్క్ అలవెన్సెస్ అయితే పే చేయడం జరుగుతుంది. తర్వాత మనకి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 799 పోస్టులు ఉన్నాయి. ఎటువంటి నైట్ డ్యూటీ ఉండదు. 15 డేస్ డ్యూటీ ఇన్ ఏ మంత్. ఓకే, నెలకు 15 రోజులు దీనికి సంబంధించి డ్యూటీ ఉంటుందండి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అనేటువంటి పర్టికులర్ జాబ్ రోల్కి. అలాగే మైలేజ్ అలవెన్సెస్ అయితే మీకు పే చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులు 13,187 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి నైట్ డ్యూటీ ఉంటుంది. వీక్ ఆఫ్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఎన్డీఏ అండ్ రిస్క్ అలవెన్సెస్ అయితే పే చేస్తారు. మొత్తంగా 32,438 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ 5 పోస్టులకి మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకే, ఫస్ట్ 5 పోస్టులకి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు లైఫ్ అనేది తర్వాత బాగుంటుందండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మిగిలినటువంటి జాబ్స్ అనేవి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేవి. ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ అనేటువంటి జాబ్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి, ట్రాక్ని మెయింటైన్ చేయడం అనమాట. ట్రాక్ పొడవునా మీరు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే వాటిని మెయింటైన్ చేసేటువంటి వర్క్ ఉంటుంది. సో ఇలాగ మనకి మిగిలినటువంటి జాబ్స్కి కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది. హాలిడేస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ 5 పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, ముఖ్యంగా ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే నైట్ డ్యూటీ లేదు కాబట్టి సో ఇదే మీకు బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్గా ఫిమేల్ క్యాండిడేట్స్కి చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 2 డీటెయిల్స్ చెప్పాను. ఒకటి ఫిమేల్ క్యాండిడేట్స్కి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, అలాగే టోటల్గా బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ జోన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనేది చెప్తాను. ఇక్కడ మీరు జోన్ల వారీగా అవైలబుల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ చార్ట్ ఒకసారి గమనించినట్లయితే మనకి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడైతే గమనించవచ్చండి. సో ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నటువంటి జోన్ నుంచి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నటువంటి జోన్ వరకు కూడా మేము ఇక్కడ కలర్ కోడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, సో ఇది మనకి చూసుకుంటే ముఖ్యంగా చాలా మంది సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తారు. యూఆర్ క్యాండిడేట్స్కి 710 పోస్టులు, ఎస్సీ క్యాండిడేట్స్కి 235 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్స్కి 144 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి 415 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 136 పోస్టులు ఉన్నాయి. అండ్ దీనితో పాటు ఎక్స్ సర్వీస్ మెన్కి చూసుకుంటే
ఎక్స్ సర్వీస్ మెన్కి 327 పోస్టులు, పిహెచ్సి క్యాండిడేట్స్ కూడా 327 పోస్టులు అయితే ఇక్కడ పిహెచ్సి క్యాండిడేట్స్ కాదు, సిసిఏ అనేటువంటి పర్టికులర్ కేటగిరీ కింద 327 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి సిసిఏఏ క్యాండిడేట్స్కి అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా టోటల్గా కలుపుకుంటే 2300కి పైగా మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో సికింద్రాబాద్ జోన్కి సంబంధించి అన్ని క్యాండిడేట్స్కి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. ఓన్లీ నార్మల్ క్యాండిడేట్స్కి సంబంధించిన వేకెన్సీస్ చూస్తే 1642 పోస్టులు ఉన్నాయి. సో మీరు మన జోన్లోనే జాబ్ చేయాలి అనుకుంటే సికింద్రాబాద్ జోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు కొంచెం దూరమైనా పర్వాలేదు, మేము ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి జోన్నే సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఆ జోన్నే సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఎన్ఆర్ న్యూఢిల్లీ లేదా డబ్ల్యూఆర్ వెస్టర్న్ రీజియన్కి సంబంధించిన ముంబై జోన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెంట్రల్ రీజియన్ అయినటువంటి ముంబై జోన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఈ 3 జోన్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి గమనించవచ్చు మీరు. సో దూరమైనా పర్వాలేదు, అక్కడ నేను చేయగలను జాబ్ అనుకుంటే ఇవి చూస్ చేసుకోండి. లేదు అంటే మీరు సికింద్రాబాద్ జోన్నే చూస్ చేసుకోండి. మన ఏపీ తెలంగాణలో మనకి దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ జోన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే భువనేశ్వర్ జోన్లో మనకి 964 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఆ జోన్కైనా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, పక్కనే ఉంటుంది కదా, సో ఆ జోన్ అయినా పెట్టుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు మన సికింద్రాబాద్ జోన్కి ఇవ్వండి. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు దూరం వెళ్ళి చేయలేరు కాబట్టి మన సికింద్రాబాద్ జోన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏపీ తెలంగాణలోనే మనకి జాబ్ లొకేషన్స్ అయితే వస్తాయి, ఫ్యామిలీ కూడా కొంచెం దగ్గరగా ఉంటారు. అదే మీరు ముంబై, ఢిల్లీ లాంటి జోన్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా దూరం వెళ్ళి అక్కడే చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది అమ్మాయిలకి. సో అబ్బాయిలు అయితే మీరు ఎక్కడైనా చేయగలమని చెప్పేసి భావించినట్లయితే సికింద్రాబాద్ వద్దనుకుంటే సో ముంబై జోన్స్ లేదంటే న్యూఢిల్లీకి సంబంధించినటువంటి జోన్ వేకెన్సీస్కి పెట్టుకోండి. ఇంకా మిగిలినటువంటి వారికి కూడా కలుపుకుంటే వీరికి మోర్ దెన్ 6000 వేకెన్సీస్ రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు జోన్ ప్రిఫరెన్స్ అయితే మీరు చూసుకోండి. సో నేను చెప్పేది అయితే మాత్రం ఫస్ట్ సికింద్రాబాద్ జోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు ఒక్క జోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఒక్క జోన్లో మీరు నంబర్ ఆఫ్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి మనకి ఎఫ్ఏకు పీడిఎఫ్ కూడా రావడం జరిగింది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి. అది కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ అండి. ఏ జాబ్కి సంబంధించి ఏ వర్క్ ఉంటుంది అనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. డిపార్ట్మెంట్ వారీగా మనకి ఆ పర్టికులర్ పోస్టుల వారీగా ఆ పోస్ట్ యొక్క డిస్క్రిప్షన్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మేము మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాము. సో ఇక్కడ చూడండి మీరు మెకానికల్ డిపార్ట్మెంట్ కింద అసిస్టెంట్ వర్క్షాప్ అనేటువంటి జాబ్ రోల్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మనకి అసిస్టెంట్ వర్క్షాప్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అంటే వర్క్షాప్ అసిస్టెంట్స్ మెయిన్ రోల్ ఈజ్ టు ఎన్ష్యూర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ కోచెస్ అండ్ వేగాన్స్. ఓకే, సో కోచెస్ అండ్ వేగాన్స్ ఏవైతే ఉంటాయో ట్రైన్కి సంబంధించి వాటిని మెయింటైన్ చేయడం అనమాట అసిస్టెంట్స్కి సంబంధించి, వర్క్షాప్ అసిస్టెంట్స్కి సంబంధించి. ఓకే, సో కోచెస్ అండ్ వేగాన్స్ ఏవైతే ఉంటాయో వారు మెయింటైన్ అయితే చేస్తారనమాట, వాటిని మెయింటైన్ అయితే చేస్తారనమాట, అంటే వాటిని నీట్గా మెయింటైన్ చేయడం అనమాట. సో వర్క్షాప్ అసిస్టెంట్స్ చేసేది. అదే మీరు అసిస్టెంట్ లోకో షెడ్ కనుక తీసుకున్నట్లయితే మెయిన్ వర్క్ ఆఫ్ అసిస్టెంట్ లోకో షెడ్ ఈజ్ టు రీఫర్బిష్ ది డీజిల్ లోకోమోటివ్. ఓకే, సో దాన్ని ఇక్కడ రీఫర్బిష్ అంటే మెరుగు పెట్టడం అనమాట. ఓకే, అంటే రెనోవేషన్ చేయడం అనమాట. సో పాతదాన్ని కొత్తగా మార్చడం. ఓకే, సో అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్కి సంబంధించిన మెయిన్ వర్క్ ఏంటంటే సో దాన్ని పునరుద్ధరించడం, డీజిల్ లోకోమోటివ్ని కొత్తగా మార్చడం అనమాట. తర్వాత అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వేగానికి సంబంధించినటువంటి వర్క్ ఏంటంటే దేర్ ఆర్ వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అని చెప్పేసి ఉంది. అందులో మనకి ట్రిప్ షెడ్యూల్ మెయింటెనెన్స్, మెయింటైనింగ్ ది పిట్ లైన్, అలాగే రిపోర్టింగ్ ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు బీపీసీ బ్రేక్ పవర్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ ఓవర్హాల్ మెయింటెనెన్స్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ ఏఆర్టీ మెయింటెనెన్స్ లాంటి వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వేగానికి సంబంధించి. తర్వాత మనకి ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4కి సంబంధించి చూసుకుంటే దేర్ ఆర్ వేరియస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ట్రాక్ మెయింటైనర్ అని చెప్పేసి ఇచ్చారు. మెయింటైనింగ్ ట్రాక్స్ అండ్ డిస్పెన్స్ ఏ రిపోర్ట్ వీక్లీ, పెట్రోలింగ్ ద ట్రాక్ రెగ్యులర్లీ ఫర్ ఎనీ బ్రేక్ డౌన్స్, ప్రొవైడింగ్ సేఫ్ అండ్ స్మూత్ ట్రాక్స్ టు కమింగ్ ట్రైన్స్, ఎన్ష్యూరింగ్ ఎవ్రీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ట్రాక్ లైన్ ఆన్ టైమ్. అంటే ఏంటంటే ఈ ట్రాక్ మెయింటైనర్ ఏం చేస్తాడు అంటే ఈ ట్రాక్ ఏదైతే ఉంటుందో సో ఆ ట్రాక్ ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా,
కరెక్ట్గా ఉందా లేదా, ట్రైన్ వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉందా లేదా అనేది, ఆ బ్రేక్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నమాట. సో అంటే ట్రాక్ పొడవున నడుచుకుంటూ వెళ్తూ చూసేటువంటి జాబ్ రోల్ అది. ఓకే, ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే వాటిని రిపేర్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం లాంటి వర్క్ అయితే ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి వర్క్ చూసుకుంటే ఇక్కడ హెల్పింగ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బ్రిడ్జెస్ అండర్ రైల్వే అథారిటీ. ఓకే, కొన్ని మనకి బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఒక రోడ్డు పైనుంచి వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ యొక్క బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో, సో వాటికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో, సో రైల్వే అథారిటీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి పర్టికులర్ బ్రిడ్జెస్కి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి వర్క్ అనేది చూసుకోవాలి. తర్వాత మేకింగ్ సర్టైన్ దట్ ది రిక్వైర్డ్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఎన్ష్యూరింగ్ ది మెటీరియల్స్ ఆర్ ఇన్ ప్రాపర్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఓకే, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఓకే, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఐరన్ కావచ్చు, లేకపోతే సిమెంట్ అండ్ స్టోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్ క్వాలిటీలో అండ్ క్వాంటిటీలో సరిపడా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అండి. సో ఇది వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ రిపేరింగ్ ది మెషిన్ ఇన్ ద సూపర్విజన్ ఆన్ సీనియర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మెషిన్ ఏదైతే ఉంటుందో సీనియర్స్ సూపర్విజన్లో, ఓకే, మీ యొక్క సీనియర్స్ సూపర్విజన్లో, సో దానికి సంబంధించినటువంటి మెషిన్ యొక్క రిపేరింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ష్యూరింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఎఫెక్టివ్ వర్కింగ్ ఆఫ్ ది ట్రాక్ మెషిన్. ఓకే, ఆ పర్టికులర్ ట్రాక్ మెషిన్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని రిపేర్ చేయడానికి సంబంధించి మంచి రిక్వైర్డ్ గ్యాడ్జెట్స్ కానీ లేదా టూల్స్ కానీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత అసిస్టెంట్ వర్క్స్కి సంబంధించి చూసుకుంటే ఎన్రోల్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైల్ అసెట్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కోచెస్, ఎవ్రీ అప్లయన్స్ ఆఫ్ ట్రైన్స్, ప్లాట్ఫామ్స్, షెడ్స్ ఎట్సెట్రా అనేది దీనికి సంబంధించినటువంటి వర్క్ అయితే ఉంటుంది. అలాగే మనకి అసిస్టెంట్ వర్క్స్కి సంబంధించి, వర్క్షాప్కి సంబంధించి చూసుకుంటే హెల్పింగ్ సీనియర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, సో ఈ వర్క్షాప్లో పనిచేసేటువంటి సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టికులర్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, అలాగే ఈ సీనియర్స్కి మీరు హెల్ప్ చేయడం, ఓకే, అసిస్టెంట్ లాగా పనిచేయడం అనమాట. సో ఆ వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ అండి. అసిస్టెంట్ లోకో షెడ్కి సంబంధించి చూసుకుంటే ది ఎంప్లాయీ ఈజ్ టాస్క్డ్ విత్ వర్కింగ్ ఆన్ ది టీఆర్ఎస్ షెడ్స్, హ్యాండ్లింగ్ ది ఓవర్హాల్ అండ్ అసెంబ్లీ లెవెల్ మెయింటెనెన్స్ ఆఫ్ 25 kV ఏసీ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఇన్ ది ఎలక్ట్రికల్ లోకో షెడ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ లైన్ ఏదైతే ఉంటుందో, ట్రైన్ వెళ్ళేటప్పుడు పైన మనకి ఎలక్ట్రికల్ లైన్ ఉంటుంది కదా, సో ఆ లైన్కి సంబంధించినటువంటి పైన ఉండేటువంటి పర్టికులర్ అసెంబ్లీ లెవెల్ మెయింటెనెన్స్ అనేది చూసుకోవాలన్నమాట 25 kV ఏసీ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్కి సంబంధించి. అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఏంటనేది చూసుకుంటే ఈ జాబ్ రోల్కి టు ఎన్ష్యూర్ ది ఎలక్ట్రికల్ సప్లై అండ్ అసిస్ట్ ది ఆపరేషన్ మేనేజర్, దే వర్క్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సీనియర్ ఇంజనీర్, మెయింటైనింగ్ ది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆఫ్ ది ట్రైన్ అండ్ స్టేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో సో వారికి మీరు అసిస్ట్గా పనిచేయాల్సి ఉంటుందన్నమాట. వారి యొక్క సూపర్విజన్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ట్రైన్ అండ్ స్టేషన్కి సంబంధించినటువంటి పర్టికులర్ వర్క్ మీరు చూసుకోవాలన్నమాట. అవి మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్కి సంబంధించి చూసుకుంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్ రిక్వైర్డ్ బై ది అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఇంజనీర్స్. Additionally, they oversee the maintenance of lights, bulbs, fans, stabilization, all other electrical appliances, AC ducts and temperature control of ACs కి సంబంధించినటువంటి వర్క్ అనేది ఈ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ అయితే చూసుకోవాలి. తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ట్రైన్ లైట్స్ అండ్ ఏసీకి సంబంధించినటువంటి వర్క్ చూసుకుంటే టు ఓవర్సీ ది టీఎల్ అండ్ ఏసీ ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ అండ్ ఎన్ష్యూర్ ది ప్రాపర్ functioning of the train's electrical appliances and connections such as signal LEDs, AC controllers, power supplies and stabilizers కి సంబంధించినటువంటి పర్టికులర్ ఫంక్షనింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. తర్వాత అసిస్టెంట్ టీఆర్డి ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి వర్క్ ఏంటనేది చూస్తే ది ఎంప్లాయీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది maintenance of electrical assets such as electrical locomotives and electrical multiple units EMUs. They handle all technical and organizational matters related to the efficient maintenance and operation of the power supply installations అని చెప్పేసి ఇచ్చారు. ఎలక్ట్రికల్ అసెట్స్ అంటే ఆ పర్టికులర్ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ కానీ అలాగే ఈఎంయూస్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ మీరే చూసుకోవాలి, వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం. తర్వాత మనకి ఇక్కడ
అసిస్టెంట్ డిపోట్కి సంబంధించినటువంటి వర్క్ చూసుకుంటే టు మేనేజ్ ది ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై ఆఫ్ కాంపోనెంట్స్ టు మేజర్ మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్షాప్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ కోచెస్ అండ్ వేగాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కోచెస్ అండ్ వేగాన్స్ కి సంబంధించినటువంటి మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్షాప్స్ కి సంబంధించినటువంటి పర్టికులర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మెయింటైన్ చేయాలి. తర్వాత అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ కి సంబంధించి దే వర్క్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏ సీనియర్ ఆఫీసర్ అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ సిగ్నల్స్ టు ట్రైన్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఈ జాబ్ రోల్ గురించి ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ పాయింట్స్మెన్ కి సంబంధించి చూసుకుంటే టు మెయింటైన్ అండ్ హ్యాండిల్ ది స్విచెస్ ఆర్ రైల్ రోడ్ పాయింట్స్ అండ్ కంట్రోల్ ది లీవర్ టు డైరెక్ట్ ది ట్రైన్ టు ది రిక్వైర్డ్ ట్రాక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ట్రైన్ కి సంబంధించినటువంటి హ్యాండిల్ అండ్ స్విచెస్ మనకి ఇక్కడ రైల్ రోడ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పర్టికులర్ మెయింటెనెన్స్ అయితే చూసుకోవాలి. ఇంకా హాస్పిటల్ అసిస్టెంట్ చూసుకుంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రొవైడింగ్ కేర్ టు ఎయిలింగ్ ప్యాసింజర్స్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటైనింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా వారు పాసెంజర్స్ కి సంబంధించి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఏమైనా చేయాలి అన్నా, వారికి సంబంధించి కేర్ ప్రొవైడ్ చేయాలి అన్నా కూడా ఈ హాస్పిటల్ అసిస్టెంట్స్ అయితే చూసుకుంటారనమాట. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ జాబ్ రోల్స్ కి సంబంధించినటువంటి వర్క్ ప్రొఫైల్ అండి. సో మీరు ఈ జాబ్స్ కి సంబంధించి చూసుకొని వీటిని బట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్ తీసుకోండి. అందులో మీకు అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.